స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు రైతు నేస్తం మాసపత్రిక సహా సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. కరువును ఎదుర్కొనేందుకు అనంత రైతుల కొత్త ఫార్ములా. ద్రాక్ష సాగుతో దూసుకెళ్తున్న పుట్టపర్తి రైతులు. వరి పత్తి స్థానంలో పూల సాగు. ఫ్లోరికల్చర్తో సిరులు కురిపించవచ్చంటున్న శాస్త్రవేత్తలు. మేతలో చిన్న, పాలలో మిన్న. పుంగనూరు ఆవును రక్షించుకోవాలంటున్న చిత్తూరు వాసులు. తెలంగాణ రైతుకు మార్కెటింగ్ ఆసరా. మండలానికి ఓ గోదాము నిర్మాణానికి 1024 కోట్లు. రైతులను ముంచిన నకిలీ విత్తనాలు. ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న కడప రైతులు. ఆరోగ్యకరమైన జీవితానికి పాలు తాగండి, ఇది వైద్యుల సలహా. కానీ మనం ఎటువంటి పాలు తీసుకుంటున్నాము? తీసుకునే వాటిలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయనేదే అసలు సమస్య. ఆరోగ్యకరమైన జీవితానికి పుంగనూరు ఆవు పాలే తాగాలంటున్నారు చిత్తూరు జిల్లా వాసులు. దేశ విదేశాల నుంచి మన బ్రీడ్ తీసుకెళ్తుండగా మనం మాత్రం అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో రకాల పశుజాతులు మన సొంతం. దేశీయ ఆవును దేవతగా పూజించే సంప్రదాయం మనది. ఎన్నో రకాల దేశీయ ఆవులు తెలుగు రాష్ట్రాలకే చెందినవి. చిత్తూరు జిల్లా పుంగనూరు ఆవుకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది చిత్తూరు జిల్లా. పుంగనూరు ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పుంగనూరు ఆవు ప్రపంచంలోనే ఖ్యాతి గడించింది. ఒకప్పుడు రైతుకు సిరి సంపదలు తెచ్చిపెట్టిన ఈ గోవు కాలక్రమంలో దూరమైంది. కొద్దిమంది మాత్రమే దీనిపై ఉన్న ప్రేమతో సాకుతున్నారు. ఇది ఉన్న ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని చరిత్ర చెబుతోంది. చూడ్డానికి పుంగనూరు ఆవు గిత్తలా చిన్నగా ఉంటుంది. పొదుగు ఎక్కువగా కనిపిస్తూ పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. 3 నుంచి 4 లీటర్ల పాలను ఇస్తుంది. పాలలో అనేక ఔషధ గుణాలున్నందున వీటికి మంచి గిరాకీ ఉంటుంది. అత్యంత రుచికరంగా ఉండే పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. భూమికి 3 నుంచి 4 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని తోక నేలకు రాసుకుంటూ ఉంటుంది. పుంగనూరు ఆవులు మనకు ఇప్పుడు ఎక్కడో ఒకటి కనిపిస్తున్నా ఇతర దేశాలతో ఎంతో గిరాకీ ఉంటుంది. ఎగుమతులకు మంచి అవకాశం ఉంటుంది. కొత్త గృహప్రవేశ సందర్భంలో ఈ గోమాతను మొట్టమొదటిగా అడుగు పెట్టించి శుభకార్యాలు ప్రారంభిస్తారు. పుంగనూరు పశువుల పేడ, మూత్రాలను ఔషధాలకు ఉపయోగిస్తారు. పుంగనూరు ఆవు ధర 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. తక్కువ గడ్డి తీసుకుంటూ ఎక్కువ పాలు ఇస్తుంది. దీనిపై ఉన్న ప్రేమతో పుంగనూరు ఆవును పెంచుతున్నారు స్థానికులు. మన దగ్గర ఉన్న పశుజాతులు అంతరించిపోతున్నాయి. ఇలాంటి పవిత్రమైన గోవును కాపాడాలన్నది పుంగనూరు వాసుల ఆకాంక్ష. దీన్ని పోషిస్తే అన్ని విధాలా శుభం కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు. ఎన్ని పాలు తీసుకున్నామన్నది ముఖ్యం కాదు. అందులో మనకు పనికొచ్చే ఔషధ గుణాలు ఎన్ని ఉన్నాయన్నది ముఖ్యం. అందుకే పుంగనూరు వంటి ఆవు పాలు ఆరోగ్యానికి శ్రేయస్కరం అంటున్నారు వైద్య నిపుణులు. ఎంతో ప్రసిద్ధి చెందిన విలువైన పశువుల అభివృద్ధిని ప్రభుత్వం గుర్తించి ఈ సంతతి ఆవులను ఎక్కువగా అభివృద్ధి పరిచే విధంగా చూస్తే అంతరించిపోతున్న ఈ ఆవులను కాపాడొచ్చంటున్నారు. అయితే వరి లేదంటే పత్తి, ఇవి తప్పితే వాణిజ్య ఉద్యాన పంటలు. ఇది తెలుగు రాష్ట్రాల్లో పంటల సాగు. కాస్త పక్కకు వచ్చి ఆలోచించండి. అధిక ఆదాయాన్నిచ్చే పంటలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు అధికారులు. పూల సాగు చేపట్టండి, అధిక ఆదాయాన్ని పొందండి అని అంటున్నారు.
పూల సాగులో ఉన్న లాభాలేంటో మనము తెలుసుకుందాం. దేశంలో పూల సాగు ఏటా 25% వృద్ధి సాధిస్తోంది. పూల సాగు, ఎగుమతి, నర్సరీల ఏర్పాటుతో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ దూసుకుపోతోంది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పూల సాగులో ముందంజలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పూల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నా రైతుకు సరైన అవగాహన, మార్కెట్ అవకాశాలు తెలియక పూల సాగు వైపు దృష్టి పెట్టడం లేదు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు నానాటికి పడిపోతున్నా పూల సాగులో వృద్ధి మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. పొరుగున ఉన్న మహారాష్ట్రలో సరైన వసతులు, వనరులు లేకపోయినా అక్కడి రైతులు పూల సాగులో తమదైన ముద్ర వేస్తున్నారు. అక్కడ ఉత్పత్తి చేస్తున్న పూలను ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లకు ఎగుమతి చేస్తున్నారు. మనకు అక్కడి రైతుల కంటే మెరుగైన వసతులు, వనరులు అందుబాటులో ఉన్నా పూల సాగుపై అవగాహన లేక సాగువైపు దృష్టి పెట్టడం లేదు. కర్ణాటక మినహాయిస్తే మహారాష్ట్ర, ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్ల కన్నా అపారమైన వనరులు, వసతులు అందుబాటులో ఉన్నాయి. వారితో పోలిస్తే మనకు పూల సాగుకు అవసరమైన యోగ్యమైన భూములు అందుబాటులో ఉన్నాయి. పూల సాగుకు సరైన రాయితీలు లేక నిజామాబాద్ వంటి చోట్ల రైతులు సాగువైపు దృష్టి సారించడం లేదు. జిల్లాలో పూల సాగు 10 హెక్టార్లకు మించటం లేదు. మక్లూర్, ఆత్మకూర్ ప్రాంతాల్లో మినహా పూల సాగు మరెక్కడా కనిపించడం లేదు. విత్తనాల ఎంపిక, విత్తనాల లభ్యత, విత్తనాలు, మొక్కలు నాటాల్సిన సమయం వంటి అంశాలపై రైతులకు సరైన అవగాహన లేకపోవటం సాగు తగ్గటానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పూల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించాల్సి ఉన్నా వారు ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవటం లేదు. పూల సాగు పెరగకపోవటానికి సిబ్బంది కొరత కూడా ఓ కారణమే అని చెప్పొచ్చు. చాలా నియోజకవర్గాల్లో ఉద్యాన శాఖ అధికారి లేకపోవటం వల్ల రైతులకు సలహాలు, సూచనలు అందటం లేదు. వరి వంటి పంటలతో పోలిస్తే పూల సాగుకు ఖర్చు తక్కువ. ఎకరా విస్తీర్ణంలో వరి సాగు చేయటానికి 25,000 రూపాయలు ఖర్చవుతుంది. 45 బస్తాల ధాన్యం పండితే 45,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఎకరం బంతిపూల సాగుకు 20,000 రూపాయల పెట్టుబడి అవుతుంది. ఎకరం బంతి తోటలో సుమారు 4 టన్నుల దిగుబడి వస్తుంది. కిలో బంతిపూల ధర 20 రూపాయలు పలికినా 80,000 రూపాయల ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు మినహాయిస్తే 50,000 వరకు లాభం పొందొచ్చు. పూల సాగుకు నీటి వినియోగం కూడా తక్కువే. ఎకరం వరికి అవసరమైన నీటితో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో పూలు సాగు చేయొచ్చు. కిలో బియ్యం పండించడానికి సుమారు 4,000 లీటర్ల నీరు అవసరమవుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే 1 ఎకరంలో 40 క్వింటాళ్ల ధాన్యం పండించాలంటే 16 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇదే పరిమాణం నీటిని వినియోగించి 7 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో పూలను సాగు చేయొచ్చు. మన రైతులకు పూల సాగుపై పెద్దగా అవగాహన లేదు. పూల సాగు వైపు రైతులను ప్రోత్సహించేలా చేయటంలో ఉద్యాన శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి పూల సాగు వైపు అడుగులు వేయిస్తే సిరులు పండిస్తారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.
స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు రైతు నేస్తం మాసపత్రిక సహా సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు రైతు నేస్తం మాసపత్రిక సహా సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నకిలీ విత్తనాలు రైతులను ముంచెత్తుతున్నాయి. లక్షలు వెచ్చించి పంట సాగు చేసిన రైతులకు నకిలీ కారణంగా కష్టాలు తప్పటం లేదు. ఉన్నతాధికారులు విత్తనాల కంపెనీలపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే తాము మోసపోతున్నామని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. నకిలీలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులకు కన్నీళ్లు తప్పటం లేదు. కరువు పరిస్థితుల్లోనూ పైసా కూడబెట్టి సాగు చేస్తే పంట చేతికి రాకపోవడంతో ఆవేదన పడుతున్నారు అన్నదాతలు. కడప జిల్లా రాయచోటి ప్రాంతం సమీపంలోని ఓవీడు వద్ద కొంతమంది రైతులు ఓ కంపెనీకి చెందిన టమాటో రకంను సాగు చేశారు. పంట ఏపుగా పెరిగింది. అయినా కాయలు కాయకపోవడంతో ఆందోళన చెందారు ఆ రైతులు. దీంతో ఉద్యాన అధికారులను సంప్రదించారు. అయితే అవి నకిలీవని చెప్పడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. 4 రైతులు నాటినాము. రాయచోటి దగ్గర నర్సరీలో నారు ఎత్తుకొచ్చినాము. ఆ నర్సరీలో ఎత్తుకొచ్చిన మంచిదే నారు నాటుకోమని చెప్పినాడు. ఇప్పటికే 3 నెలలు అవుతుంది. ఒక బాక్స్ కానీ తెగల. ఒక్క బాక్స్ తెగింటే నిన్న మార్కెట్కి ఎత్తుకొని పోయినా ఆ బాక్స్ కానీ 50 రూపాయలు కానీ అమ్మలా. ఏడీకి ఫోన్ చేసింటే ఆ ఆర్టికల్స్ ఆయన ఎవరినో పంపించాడు. ఆయన ఇది మంచిది కాదు, డమ్మీ సీడ్ ఏదో అని చెప్పేసినాడు. కాపు ఒక్కట్లే సార్ కాయగానే అంత సన్న ఉచ్చిరి కాయలు మాదిరే కాపు అంతా. దాని గురించి మాకు అది నారు సరిగా ఇయకనే సార్. ఆయన ఆర్టికల్స్ అయినా వచ్చే మల్లికార్జున రెడ్డి ఇది డమ్మీ సీడ్గినే అది ఫైల్ అయిపోయింది ఇతను అని చెప్తాడు సార్. రాయచోటి పట్టణ సమీపంలోని ఓ నర్సరీలో 60,000 రూపాయలు చెల్లించి ఓ రకం విత్తన నారును నాటారు. 4 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తం పంట సాగుకు 4 లక్షల వరకు ఖర్చు పెట్టారు. సాధారణంగా 3 నెలలకు కాపుకు రావాలి. టొమాటో కాయ 40 నుంచి 50 గ్రాముల బరువు ఉండాలి. దిగుబడి ఆశాజనకంగా ఉంటే 80 గ్రాములుండాలి. అయితే ఇక్కడ 4 నెలలవుతున్నా కాయలు కాయకపోవటం, కాసిన కాయలు కూడా 30 గ్రాముల లోపే ఉండటంతో విత్తనంలో లోపం కారణంగానే ఇలా జరుగుతోందని రైతులు అంటున్నారు. విత్తన కంపెనీపై వినియోగదారుల ఫోరం నందు కేసు వేస్తామని రైతులు చెబుతున్నారు. లక్షలు తీసుకుంటున్న నర్సరీ యజమానులు తక్కువ ధరకు అందుబాటులో ఉన్న విత్తనపు నారును విక్రయించి రైతులను ముంచుతున్నారని ఆరోపిస్తున్నారు అన్నదాతలు. అసలే అప్పుల ఊబిలో ఉన్న తమకు నకిలీల కారణంగా మరింత అప్పుల పాలవుతున్నామని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికొచ్చే దశలో మార్కెట్లో డిమాండ్ పడిపోతుంది. ధరలు తగ్గిపోతుంటాయి. పోనీ ఇంటికొచ్చిన పంటలు నిల్వ చేసుకుందామంటే అందుకు తగిన గోడౌన్లు ఉండవు. దీంతో ఎంతో కష్టపడి పండించిన పంటలను దళారులు, అక్రమ వ్యాపారులు చెప్పిన ధరకే తెగనమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉండదంటోంది తెలంగాణ సర్కార్. రైతుల అవసరాల దృష్ట్యా మండలానికో గోదామును నిర్మించేందుకు నడుం బిగించింది ప్రభుత్వం. 100 కోట్ల రూపాయలను వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టింది. తెలంగాణ సర్కార్ రైతుల అవసరాలపై దృష్టి సారించింది. తక్కువ ధరలకే పంటలను అమ్ముకునేలా పరిస్థితులను సృష్టిస్తున్న దళారులు, అక్రమ వ్యాపారుల బారి నుంచి అన్నదాతలను రక్షించేందుకు నడుం బిగించింది. అందుకే మండలానికి 1 కోటి చొప్పున అన్నదాతలకు అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం గోదాముల నిర్మాణాన్ని చేపట్టి శరవేగంగా పూర్తి చేసేందుకు పూనుకుంది. కష్టపడి పండించిన పంటలకు సరైన ధర రాకపోతే రైతన్నలు పడే బాధ అంతా ఇంతా కాదు. పైగా పండించిన ధాన్యం దాచుకుందామంటే అందుబాటులో గోదాములు లేక, ఇంటిలో నిల్వ చేసుకోలేక పడే కష్టాలు బోలెడు. ఇక అప్పటికప్పుడు తీర్చాల్సిన అప్పుల ఒత్తిడి, అవసరాలు తోడైతే ఆ రైతన్న కుటుంబం మానసికంగా పడే వ్యాధ చెప్పనలవి కాదు. దీంతో తక్కువ ధరకు దళారులకు పంటను అమ్ముకోక తప్పటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 41.40 లక్షల హెక్టార్లలో పండిస్తున్న పత్తి, వరి, కంది, వేరుశెనగ, సోయా, పెసర లాంటి వివిధ పంటలను పండించే రైతులకు ఇలాంటి అనుభవాలు సర్వసాధారణం.
ఈ సమస్యను లోతుగా పరిశీలించిన తెలంగాణ సర్కార్ గోదాములను నిర్మించి రైతు బంధు పథకం ద్వారా రైతులను ఆదుకుంటే దళారీ వ్యవస్థను రూపుమాపడమే కాకుండా రైతులకు అండదండలు అందించినట్టు అవుతుందని నిర్ణయించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రంలో ఉన్నవి కేవలం 176 గోదాములు మాత్రమే. వీటి సామర్థ్యం 4.14 లక్షల టన్నులు. గోదాముల అవసరాన్ని గుర్తించిన తెలంగాణ సర్కార్ దాదాపు 1.5 సంవత్సరాల్లోనే 17.075 లక్షల టన్నుల సామర్థ్యంతో 1024 కోట్లతో 330 గోదాములను నిర్మించేందుకు సిద్ధమైంది. నాబార్డు నుంచి సుమారు 972.78 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గోదాముల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు. గోదాముల సమస్యను గుర్తించిన ప్రభుత్వం బఫర్ స్టాక్ను ఉంచుకునేలా రైతులకు కావలసినన్ని విత్తనాలు, ఎరువులతో పాటు పౌర సరఫరాల శాఖ అవసరాలకు అద్దెకు ఇచ్చేలా గోదాములను నిర్మిస్తోంది. ఖరీఫ్ ప్రారంభానికి ముందుగానే రైతులకు కావలసినన్ని విత్తనాలు, ఎరువులను ఆయా మండల రైతులకు అందుబాటులో ఉంచేలా గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. అంతేకాకుండా పౌర సరఫరాల శాఖ బియ్యం, గోధుమలు, చక్కెర తదితర నిత్యావసర వస్తువులను కూడా ఈ గోదాముల్లో భద్రపరుచుకోవచ్చు. దీని ద్వారా అద్దె రూపంలో ఆదాయాన్ని కూడా పొందొచ్చు. రైతులకు అందుబాటులో గోదాములు ఉండటం వల్ల పంటలకు సరైన ధర లేనప్పుడు గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. దీని ద్వారా రైతు బంధు పథకం కింద పంట విలువలో 75% లేదా గరిష్టంగా 2 లక్షల వరకు అడ్వాన్స్గా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రుణానికి 6 నెలల వరకు వడ్డీ ఉండదు. దీంతో దళారుల బెడద తప్పటంతో పాటు తీసుకున్న రుణంతో అవసరాలు తీర్చుకోవచ్చు. మార్కెట్లో ధరలు పెరిగిన తర్వాత పంటలను అమ్ముకోవచ్చు. గిట్టుబాటు ధరను పొందొచ్చు. ఇక ఇందులో దళారుల ప్రమేయం ఉండదు. అయితే విత్తనాలు, ఎరువులు, పౌర సరఫరాల సరుకులతో నింపితే రైతులకు అవకాశం ఉంటుందా అనే సందేహానికి తావివ్వకుండా ప్రతి గోదాములోనూ కనీసం 25% వరకు స్థలాన్ని కేవలం రైతుల పంటల ఉత్పత్తులను భద్రపరుచుకోవటానికి రిజర్వ్ చేస్తారని తెలుస్తోంది. ఈ గోదాములు పూర్తయితే రాష్ట్రంలోని అన్నదాతల సమస్యల్లో సగం తీరినట్టేనని అధికార యంత్రాంగం భావిస్తోంది. సెల్లింగ్ పంప్స్ సమర్పించు రైతు నేస్తం మాసపత్రిక సహా సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో ఇప్పుడు మరో చిన్న విరామం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు రైతు నేస్తం మాసపత్రిక సహా సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో తిరిగి స్వాగతం. ఎడారి సీమలో అద్భుతాలు సృష్టించారు. ఇసుక నేలలో సిరుల పంటలను పండిస్తున్నారు. నోరూరిస్తూ తోటి రైతుకి ఆసరా ఇస్తున్నారు. పంట సాగే కష్టతరమైన అనంతలో ద్రాక్ష సాగు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కరువు జిల్లా కర్షకుల కృషిపై నేలతల్లి ప్రత్యేక కథనం. పండ్ల తోటలకు ప్రసిద్ధిగాంచిన అనంతపురం జిల్లాలో కరువును జయిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు అక్కడి రైతులు. నీటి చుక్కకే మొహం వాచిన పుట్టపర్తి నియోజకవర్గంలో రైతులు ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోనే సిరులు కురిపిస్తున్నారు. కొన్నేళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తూ ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు. ఒక్క ఏడాది పంట పండితే 3 ఏళ్లు కరువు కమ్ముకునే అనంతలో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని రైతులు పండ్ల తోటల సాగు చేస్తున్నారు. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. సుమారు 1000 అడుగుల లోతు బోరు వేస్తే గాని నీరు పడని ప్రాంతంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. దుర్భరమైన కరువు ప్రాంతం ఓడిసి, నల్లమాడ మండలాల్లో రైతులు ద్రాక్ష సాగులో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నేలతల్లినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఈ ప్రాంత రైతులు కొన్నేళ్లుగా ద్రాక్ష సాగులో సిరులు కురిపిస్తున్నారు. 1 ఎకరంలో సాగు చేసిన ద్రాక్ష పంటతో ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షలు గడిస్తున్నారు. నానాటికి నీటి మట్టం పడిపోతున్న తరుణంలో ఉన్న కొద్దిపాటి నీటిని డ్రిప్ ద్వారా ద్రాక్ష తోటలకు అందిస్తూ పంటను కాపాడుకుంటున్నారు. సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందుతున్నారు. 6 సంవత్సరాల కిందట మేము ఈ ద్రాక్ష సాగు చేసినాము. 6 సంవత్సరాల అప్పుడు వచ్చి నాకు ఈ ద్రాక్ష తోట సాగుకు వచ్చి 2 లక్షల రూపాయలు వైరుకు, కప్పులకు, మొక్కలకు అన్నిటికీ కలిసి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. అయితే ఇప్పుడున్నే పరిస్థితుల్లో ఇప్పుడున్నే ధరలలో లెక్కేస్తే ఇంకా ఎక్కువ కావచ్చు ఎకరాకు. అయితే ఈ నల్లమాడ మండలంలో సంబంధించిన అన్ని భూములు మాత్రము ఈ ద్రాక్ష తోటకు ద్రాక్షకు అనుకూలించే భూములేను. బాగా వాతావరణం కూడా మాకు బాగా సెట్ అయింది. క్వాలిటీ కూడా చాలా బాగా మేము దీన్ని మెయింటైన్ చేస్తున్నాము ద్రాక్ష తోటను. ఇంతకుముందు వచ్చి కొంతవరకు 30 రూపాయలు, 20, 30, 28, 29 అట్లా అమ్మేవాళ్ళము. ఈ సంవత్సరం మాత్రము 50 రూపాయల ప్రకారము కిలో అమ్మినాము. ఇప్పుడు నాకు ఒక 10 టన్నులు వచ్చే అవకాశం ఉంది. 10 టన్నులు వచ్చే అవకాశంలోనూ ఒక 5 లక్షల రూపాయలు నికరాదాయం రావచ్చు. ఓబుళదేవర చెరువు మండలంలోని బాపనకుంట గ్రామానికి చెందిన రైతు చెన్నారెడ్డి ఈ ప్రాంతంలో ద్రాక్ష రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ రాయితీలను ఉపయోగించి ఆధునిక పద్ధతుల్లో పంటను సాగు చేస్తున్నారు. తక్కువ నీటితో కృత్రిమ ఎరువులు వాడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు నేల సారవంతమవుతుందని రైతులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నామని, సాగులో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధించొచ్చని చెబుతున్నారు. ఏడాది ఆలస్యంగానైనా జిల్లాలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలు వర్షాలతో పైకి వస్తున్నాయి. సెప్టెంబర్లో కురిసిన వర్షాలతో సుమారు 2 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. పండ్ల తోటలకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పిస్తే మరిన్ని లాభాలు గడించే అవకాశం ఉంటుందని రైతులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు రైతు నేస్తం మాసపత్రిక సహ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.